అందరికీ నమస్తే అండి. అందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, షేర్ చేయడం లేదు, కామెంట్ చేయడం లేదు. ఈ మూడు మీరు చేస్తేనే, అట్లీస్ట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తేనే మనకి ఫర్దర్గా చేయడానికి అంటే ఒక హోప్ ఉంటుంది. ఓకే, మన కంటెంట్ని కూడా కొంతమంది చూస్తున్నారు, సో మనం ఖచ్చితంగా ఒప్పుకుంటాను. అంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మనం అంత అంటే అట్రాక్టివ్గా రెగ్యులర్గా అయితే చేయలేకపోతున్నాం. ఎందుకంటే మనకుండే కొద్దిగా బిజీ షెడ్యూల్ వల్ల అది కొద్దిగా పాసిబుల్ కావడం లేదు. సో దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. తెలంగాణ గవర్నమెంటు ఏమైందంటే ప్రీవియస్లో కేసీఆర్ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అది రెవెన్యూలోని వీఆర్ఓ వ్యవస్థని కంప్లీట్గా రద్దు చేసేసింది. బట్ ఇప్పుడు వీఆర్ఓ వ్యవస్థను తేవాలనుకుంటుందా లేదా అనేది అయితే కంప్లీట్గా క్లారిటీ అయితే ఇవ్వలేదు ఇప్పటికీ. బట్ ఒకటైతే నిజం, ప్రతి రెవెన్యూ విలేజ్కి ఒక సర్వేవర్ని అయితే పెట్టాలి అనుకోవడం అయితే వాళ్ళు ఖచ్చితంగా ఆలోచన చేస్తున్నారు. దీని గురించి ఒక 2 months నుంచి మంచిగా డిస్కషన్ నడుస్తుంది. గవర్నమెంట్లో అయితేనేమి, పబ్లిక్లో అయితేనేమి, ఈవెన్ రెవెన్యూ మంత్రి గారు కానీ లేకపోతే సీఎం గారు కానీ అక్కడక్కడ వాళ్ళు చెప్తూనే ఉన్నారు. సో న్యూస్లో కూడా బాగా స్ప్రెడ్ అవుతుంది. అనుకోవడం ఏంటంటే రెవెన్యూ విలేజ్ వైజ్ చేసుకుంటే చాలా పోస్టులు వస్తాయి. ఎగ్జాక్ట్ నెంబర్ అయితే నాకు తెలియదు దాని గురించి. బట్ అవి ఏమనుకుంటున్నారంటే వాళ్ళు ఒక 1000 పోస్టుల దాకా పాత వీఆర్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ద్వారా ఫిల్ చేసి మిగతావి మాత్రమే కొత్తగా రిక్రూటివ్ సర్వేలను తీసుకోవాలని. ఇక్కడ ఒక విషయం అయితే చాలా క్లారిటీగా చెప్పగలనండి. అది వీఆర్ఓ అనేది కంప్లీట్గా నాన్ టెక్నికల్ పోస్టు, దట్టు అది ఇంటర్మీడియట్ పోస్టు ఇప్పటి వరకు అయితే. ఫ్యూచర్లో డిగ్రీ పెడతారేమో తెలియదు. తర్వాత సర్వేర్ అనేది కంప్లీట్గా టెక్నికల్ పోస్టు. అదంతా టెక్నికల్గానే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా చూస్తున్నాం కదా, సర్వేర్లు, వీఆర్ఓలు సపరేట్గా ఉన్నారు. బట్ ఇక్కడ వాళ్ళు చేసినది ఏంటంటే కంప్లీట్గా వీఆర్ఓలతోటి కొంతమందిని ఫిల్ చేద్దాం. ఇదైతే కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. కరెక్ట్ నిర్ణయం అయితే కాదు అది. ఎందుకంటే టెక్నికల్ నాలెడ్జ్ వాళ్ళ దగ్గర ఉండదు. ఇంకొకటి, జనరల్ వర్క్స్ చేసేదానికి టెక్నికల్ వర్క్స్ చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. టెక్నికల్ వర్క్స్ కంపల్సరీ జనరల్ వాళ్ళు చేయలేరు, 100% చేయలేరు. అది వాళ్ళతో కాదు, వాళ్ళ వల్ల సాధ్యం కాదు. బట్ టెక్నికల్ వాళ్ళు జనరల్ వర్క్స్ ఖచ్చితంగా చేయగలరు. అంటే ఇప్పుడు ఏదైనా రెగ్యులర్గా ఏదైనా అప్లికేషన్స్ ఫిల్ చేయడం కానీ ఇలాంటివి. ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకున్నట్టయితే సెక్రటేరియట్లో 11 పోస్టులు వచ్చినాయి. అందులో జనరల్ వర్క్స్ చేసే పోస్టులు కొన్ని ఉన్నాయి. పంచాయత్ సెక్రటరీ కానీ, వీఆర్ఓ కానీ, లేకపోతే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కానీ, లేకపోతే పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్ కానీ, ఇవి మహిళా పోలీస్ కానీ, ఇవి జనరల్ వర్క్స్ అనమాట. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఉండేటివి. ఇందులో ఉండే ప్రతి వర్క్ని మిగతా వాళ్ళు ఖచ్చితంగా చేయగలరు. అంటే ఇంజనీర్స్ కానీ లేకపోతే ఏఎన్ఎంస్ కానీ వీళ్ళందరూ ఒక్కసారి కూర్చుంటే నేర్చుకొని చేయగలరు. బట్ టెక్నికల్గా మాత్రం మనం వాళ్ళకి వీళ్ళ వర్క్స్ చేయాలంటే కంపల్సరీగా వేరే ఆఫీస్ నుంచి ఈ పర్టికులర్ డిజిగ్నేషన్ వాళ్ళే రావాలి. అందులో డౌట్ ఏం లేదు. అదే జరుగుతుంది కూడా ఇప్పటికైతే ఆంధ్రప్రదేశ్లో. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఎక్కడైనా అదే జరుగుతుంటుంది. ఎందుకంటే టెక్నికల్ వర్క్స్ మిగతా వాళ్ళకి చేయడం రాదు, అది కుదరని పని. సో తెలంగాణ గవర్నమెంట్ కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే అది కంప్లీట్గా టెక్నికల్ పోస్టు. దాన్ని టెక్నికల్ వాళ్ళకి ఇస్తేనే బెటర్. వాళ్ళకి గవర్నమెంట్కి కూడా వాళ్ళకి కావాల్సిన అక్యూరసీ వాళ్ళు ఇవ్వగలరు. లేదంటే మనం ఫ్యూచర్లో చాలా సమస్యలు ఫేస్ చేయవలసి వస్తుంది. ఎందుకంటే దానికి సంబంధించి టెక్నికల్ నాలెడ్జ్ ఖచ్చితంగా వేరే వాళ్ళ దగ్గర అయితే ఉండదు. అది మాత్రం నేను బల్లగుద్ది చెప్పగలను. ఒకసారి మళ్ళీ ఒకవేళ వీఆర్ఓలు కూడా ఒకవేళ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళైతే అవుతుంది. కానీ తెలంగాణలో ఇప్పటివరకు జరిగిన రిక్రూట్మెంట్ని బట్టి చూస్తే ఎవరు టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అయితే లేరు. అది మాత్రం కాన్ఫిడెంట్గా చెప్పగలము. సో దయచేసి గవర్నమెంట్ ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. వన్స్ అగైన్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొక మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ అని ఉండాలి.